ఇందాక నేను చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తుంటే సార్ పక్కన షూటింగ్ లో ఉన్నారు. ఓ నైస్. యాక్చువల్లీ అనుకున్నారు. విశ్వంబర. నేను వెళ్ళి వెనకాల చదువుతుంటే నేను చూసాను అబ్బా, నేను ఏదో ఫోటో నువ్వు సూట్ లో ఉన్నావు, చాలా బాగుంది అని ఒక 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా కోట్ సినిమా ఇస్తే నానియా అయితే ఓకే అయితే బాగుంటుందిలే అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే అయిపోద్దులే అని ఎంత అంటే చాలా ఇట్స్ లైక్ టిప్ ఆఫ్ స్టార్ అయిపోయింది ఇంకేముంది. అది లైక్ నేను మన చైతన్యం పెళ్లికి వెళ్ళి కార్ దిగి లోపలికి ఎంటర్ అవుతున్నారు పెళ్ళికి, చిరంజీవి గారు బయటకు వస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు అంటే అయితే అది లైక్ అని నేను ఇమీడియట్ ఎవరు వచ్చారు వెనకాల నుంచి, అశ్విని దత్ గారు ఎవరైనా వచ్చారా, నేనే సార్ అన్నాను, ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు అక్కడ. లైక్ ఓకే కొంచెం సింక్ అవట్లేదు అనుకున్నా. అది వారికి ఒక చిన్న మాట ఉండొచ్చు కానీ మనకి ఎంత అందరికి ఇట్ ఫీల్స్ లైక్ ఓకే మనం చేసేది అంటే ప్రతిసారి వీఆర్ ఆల్వేస్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ డౌట్ కానీ ఇన్సెక్యూరిటీ కానీ బట్ ఐ స్టిల్ అన్నకి కథ చెప్పేసి నేను వీడు టెన్షన్ అనమాట, ఓకేనా ఏమంటారు ఓకేనా. సో అండ్ సో దట్ వన్ డే ఐ ఫెల్ట్ ద రివ్యూ టుడే ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ ఇస్ దట్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్పేదే పాటిస్తాడు, యూనో, అండ్ ఆల్సో హీ ఎక్స్పెక్ట్స్ దట్. అండ్ ఆల్సో నాకు బాగా గుర్తు ద వన్ మూమెంట్ ఇది ఏంటంటే, సారీ ఇంకొంచెం వేరే మాట్లాడుతున్నా, ఆ సినిమా రిలీజ్ రేపు, ఇవాళ అక్కడ యుఎస్లో షోస్ ఉన్నాయి, నాకు చాలా వణుకు ఆగలేక నేను రాత్రి ఆఫీస్కి వచ్చా 11:30కి. అన్న అప్పుడే ఏమవుతుందని హీస్ కాంటాక్టింగ్ యుఎస్ మార్కెట్స్, ఎట్లా ఉంది ఏ దర్శి ఏం కాదే సినిమా బాగా ఆడుతుంది, నువ్వు చూడు నువ్వు వెళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ ఓపెన్ ఫర్ గ్రేట్ రివ్యూస్ అండ్ దెన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్.